स्तंभे अवतारस्य अनन्यलभ्यं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये। श्री लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కరెక్ట్గా సాయంకాలం నరసింహస్వామి ఆవిర్భావ సమయం ఇది. అటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు, చూస్తున్నారు. జరపడం వల్ల ప్రతి సాయంకాలము ఈ సమయంలో ప్రదోషం అని చెప్తుంటారు. ఈ ప్రదోష సమయంలో పరమశివుడు నరసింహస్వామి గురించి పూజ చేస్తూ నాట్యం చేస్తాడు. ఆ సమయంలో ఎటువంటి కార్యక్రమమైనా విజయవంతమవుతుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకున్నాము. అమ్మ దయలేంది ఏది కదలదు. వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాత్రమని మనకు సుప్రభాతంలో వస్తుంది. అంటే వాత్సల్యము అనే పదానికి కేవలం అమ్మ ప్రేమ తప్ప మిగతా ఏ ప్రేమను వాత్సల్యం అని చెప్పలేము. అటువంటి వాత్సల్యం అనేటువంటి ఆ పదానికి మహాలక్ష్మీదేవి మారు పేరట. అంటే మహాలక్ష్మి కావచ్చు, దుర్గ కావచ్చు, ఏ దేవి అయినా కూడా. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో కొలువై ఉన్నది. ఆమెని వ్యూహలక్ష్మి అని పిలుస్తారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. 300 సంవత్సరాల పైబడి మాతృశ్రీ కలిగొండ వెంగమాంబ గారు ఆనాటి కాలంలోనే మహిళా శక్తిని గురించి పోరాటం చేశారు. సరే, ఆనాటి కాలంలో ఆమె చిన్న వయసులో వివాహమైంది. ఆమె పుష్పవతి అయిన తర్వాత తన కాపురానికి పంపించారు. అప్పుడు ఆ సమయంలో భర్త ఆమె యొక్క రూమ్లోకి వెళ్ళగానే ఆమె ఒక మహాశక్తి స్వరూపిణిగా ఆయనకు దర్శనం వచ్చింది. ఎందుకంటే ఆమె మహాశక్తి చిన్నప్పటి నుంచి భగవద్ ధ్యానం చేస్తూ ఉండేది. అయితే ఆయన మంచి వేద పండితుడు, మహాజ్ఞాని, జ్ఞానం ఉన్నవాడు. ఆయనకే స్వయంగా భవిష్యత్ వర్తమాన కాలం గురించి తెలుసు. కాబట్టి నేను త్వరలో చనిపోతున్నాను, దయచేసి నీవు పశువు కుంకాలు తీయాల్సిన అవసరం లేదు అని ఆమెకు చెప్పి ఇంటికి వెళ్ళేసరికి పాము కాటుతో మరణిస్తాడు. తర్వాత తంతు ఎలా ఉంది అంటే తల్లిదండ్రులు కానీ మరి వారి బంధువులు కానీ ఆనాటి కాలంలో ఆ యొక్క 10వ రోజున పశువు కుంకాలు చేసే కార్యక్రమానికి ఆమెను పిలిచారు. నేను రాను, ఇవి నా జన్మ హక్కు, నా పుట్టుకతో వచ్చిన పశువు కుంకాలు నేను ఎందుకు తీయాలి అని ఆనాటి కాలంలోనే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రశ్నించింది తల్లిదండ్రులు. కానీ చాదస్తం కలిగినటువంటి ఆనాటి రోజుల్లో వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి బలవంతం చేసైనా ఆమెను చేయాలని ప్రయత్నం చేస్తే శిరోముండనం చేసేవారు ఆ కాలంలో. ఆ శిరోముండనం చేసేవాడికి చేతులు కాళ్ళు పడిపోయాయి. ఎందుకు? తరిగొండ నరసింహుణ్ణి ఆమె ప్రార్థన చేసింది, వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసింది. వెంటనే ఆపేశారు. ఇలా కాదని ఆనాటి కాలంలో పుష్పగిరి పీఠాధిపతులు, ఆ తరిగొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పీఠాధిపతులను వారిని పిలిపించారు నరసింహ ఆలయానికి. With the shortened moments of time. Ma'am, little bit down, please. Yes. Ma'am, this side. Congratulations. Thank you so much, and congratulations. You all are inspiration. And you are looking so beautiful also. Ma'am, this side, ma'am.
social sector is the major achievement till date. Headed branches in Jat villages, no one generally prefers to go there, but she has dealt with all the complaints and fights every day in dealing with Jat, which is a basic challenging factor. She also gets life threat warnings, but she has been dedicated, working as assumed charges as Deputy Commissioner in 2025. Congratulations for your commendable service and sincerity. Ma'am, this side, ma'am. హిమబిందు గారు ఉసా నుంచి PhD చేశారు ఫస్ట్ క్లాస్ లో అండ్ MSc ఫ్రమ్ మధుర అగ్రికల్చరల్ కాలేజ్ తమిళనాడు. Ma'am. ప్రస్తుతం AO and SO to the Resident Commissioner, Government of Andhra Pradesh, New Delhi. Congratulations. Ma'am, this side, ma'am. Ma'am. Dedicated contribution towards spirituality. We are proud to have you today here. అందరు పైకి మేడం టీం అందరూ వచ్చేసేయండి పైకి. పద్మ గారి టీం అందరూ పైకి రండి ఒకసారి ఫోటోకి. Ma'am, it Bhagavad Gita during Corona was special ride with a group of లలితా సహస్రనామ నక్షత్రమాలలు మరియు 8 శ్రీ విష్ణు సహస్రనామ నక్షత్రమాలలు కామాక్షి మందిర్లో నిర్వహించారు. బ్రహ్మశ్రీ జాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కామాక్షి మందిర్లో 3 రోజులు దిగ్విజయంగా నిర్వహించారు. తదుపరి 2 మార్లు బ్రాహ్మణ వివాహ వేదిక నిర్వహించారు. శ్రీమాత సేవా సమితి, శ్రీ వనమాలి సత్సంగం మరియు శ్రీ విద్యాధర్మ సభ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా వీరు అందులో నేనేమో తొక్క గిక్క నాసలు రాదు ఒంటి ఉండండి పోతే పోండి. SNA awardee. She's learning experience in dance. She started dancing. She also started her career in dubbing. Congratulations to the youngest awardee today. She deserves a big round of applause. If she's able to achieve so much in this small age, we never know where she's going to take the future. Very proud of you, Sahiti Pendala. శ్రీమతి రోజు ఏడవడం yeah. Come on. చేతుల మీదుగా చేసుకుంటాం. Yes. Thank you. మీకు చేయడం మా అదృష్టం. ఆంధ్ర ఫిల్మ్ సొసైటీ, ఢిల్లీ తెలుగు సంఘం, శ్రీ విద్యాధర్మ సభ, ఢిల్లీ తెలుగు అకాడమీ కమిట్మెంట్ లెటర్ టు సర్వ్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ దక్షిణ భారత నటి సమాఖ్య యాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర వనితా మండలి గా ఉంది. జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు ఆంధ్ర వనితా మండలి. Once again, congratulations to all the women extending their services towards the society. ప్రతి సంక్రాంతికి కూడా ఓకే ముగ్గుల పోటీ నిర్వహించేటప్పుడు వారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వివాహమై ఢిల్లీ వచ్చిన తర్వాత 1960 నుండి భర్త గారితో కలిసి దక్షిణ భారత నటీనట సమాజంలో, దక్షిణ ఢిల్లీ ఆంధ్ర సంఘంలో, తెలుగు కళాజ్యోతిలో అనేక కార్యక్రమాలు చేశారు.
సంగీతం మీద ఉన్న మక్కువతో ఢిల్లీ యూనివర్సిటీ నుండి అనేక కార్యక్రమాలు పలు సంస్థల ద్వారా నిర్వహించారు. సాహిత్య అభిమానంతో శ్రీ మేడసాని మోహన్ గారి, గరికండ గారి, హరిశ్యామలానంద ప్రసాద్ గారి, సాయి కృష్ణ రాజేంద్ర గారి వంటి ప్రముఖులందరితో అష్టావధానాలు, శతావధానాల్లో పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న దేవవారి సంస్థలో అనేక రకాల కార్యక్రమాలు చేశారు. పరి ప్రియాంశు ప్రియ Let's give all the artists a big round of applause. ఈ మధ్యన అసలు ఎక్కడ ఏం చేయట్లేదు. ప్లస్ నేను అక్కడ ఇక్కడ సగం సగం వంట చేశాను అంత టేస్ట్ దీనికి ఏం మిగలేదు. నాకు ఇక్కడికి వస్తే ఎంత జరిపించిన శుభాంగి గారికి సన్మానం. శుభాంగి గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. అండర్ సెక్రటరీ. ఎంతో సో కాంగ్రాచులేషన్ శుభాంగి గారు, యువర్ ఇన్స్పిరేషన్. అలా అనుకోవడమే పెద్ద అచీవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లేదు కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తూ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్.